బీజేపీ ఏడీఎంకే పొత్తు ఖరారైంది. సో ఈ పొత్తుకు వాస్తవంగా అటు బీజేపీకి ఇటు ఏడీఎంకేకు కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉండే. 2019 లోక్సభ ఎలక్షన్లో కలిసే పోటీ చేశాయి, 2021 ఎలక్షన్లో కూడా కలిసే పోటీ చేశాయి. సెప్టెంబర్ 2023 లోక్సభ ఎలక్షన్స్కు ముందు విడిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలుస్తున్నాయి? ఏడీఎంకే కూడా బీజేపీతో సంబంధం లేకుండా టీవీకేతో విజయ్తో కలిసి ఎన్నికల్లో పోవాలని ప్రయత్నించింది. టీవీకేతో పొత్తుకు ప్రయత్నిస్తే విజయ్ అంగీకరించలే. ఎందుకంటే విజయ్ ఎగ్జిట్ డిఎంకే ఎగ్జిట్ బీజేపీ అన్నాడు కనుక మనతో కలుస్తాడు అని ఒక ప్రయత్నం జరిగింది. కానీ విజయ్ ముఖ్యమంత్రి కాదలుచుకున్నాడు, ఉప ముఖ్యమంత్రి కాదలుచుకోలే ఆయన. సో అందువల్ల విజయ్ ఏడీఎంకేతో పొత్తుకు ఆయన అంగీకరించలే. ఎందుకంటే ఆయన బీజేపీ వ్యతిరేక డిఎంకే వ్యతిరేక రాజకీయ వైఖరి తీసుకున్నాడు కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్ లాగా ఏడీఎంకే బీజేపీ విజయ్ అలయన్స్, ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ సాధ్యం కాదు. అందువల్ల అనివార్యంగా అక్కడ ఏడీఎంకే బీజేపీలు కలుస్తున్నాయి. సో అందువల్ల బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ ఏడీఎంకేకు కూడా తమిళనాడు రాజకీయాల్లో ఏ వ్యూహం అనుసరించాలి అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనుసరించిన వ్యూహం ఒక సక్సెస్ఫుల్ మోడల్గా కనబడుతుంది. ఒక బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ 151 సీట్లున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ను, 22 లోక్సభ సీట్లున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ను భారీగా దెబ్బతీసి అధికారంలోకి అద్భుతమైన విజయం సాధించారు. తమిళనాడులో కూడా ఇప్పుడు డిఎంకే కూడా ఆనాడు జగన్ ఉన్న పరిస్థితిలో ఉన్నారు కనుక డిఎంకే వ్యతిరేకత ఆధారంగా తాము అధికారంలోకి వస్తాము అనేది ఏడీఎంకే బీజేపీల అంచనా. అయితే రెండు తేడాలు ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్రితంలో. ఒక తేడా ఇక్కడ లేని ఆంధ్రప్రదేశ్లోనూ అటు ఎన్డీఏ వర్సెస్ వైసీపీ టోటల్ ఓట్స్ పోలరైజ్ అయ్యాయి, మధ్యలో ఎవరు లేరు. తమిళనాడులో అది కాదు. డిఎంకే నాయకత్వంలోని కూటమి వర్సెస్ ఎన్డీఏకి మధ్య టీవీకే కూడా ఉంది విజయ్. అందువల్ల ఆంధ్రప్రదేశ్ మోడల్ను యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్ప్లాంట్ చేస్తే రిజల్ట్ ఉంటుందా లేదా అన్న దానికి కేవియట్ 1 అక్కడ టీవీకే విజయ్ ఫ్యాక్టర్.